నేను ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి అండి. కొత్తిమీరని నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇవి పండుమిర్చి అనమాట. నా దగ్గర పచ్చిమిర్చి లేకుండే, అందుకని పండుమిర్చితో చేస్తున్నాను. పల్లీలు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. తర్వాత ధనియాలు వేస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకోండి. తర్వాత కొన్ని నువ్వులు వేసుకున్నాను. నువ్వులు ఇలా చిటుపట్లాడుతున్నాయి అంటే వేగిపోయినాయి అనమాట. ఇవన్నీ పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని మిర్చి వేయించుకోవాలి. ఈ పల్లీలు, ధనియాలు, ఇవన్నీ జీలకర్ర, ఎల్లిపాయ, మిర్చి ఇవన్నీ సపరేట్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత టమాటా ఉడికించుకోవాలి. ఎలా ఉడికించుకోవాలంటే టమాటా వేసి దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం చింతపండు, కొన్ని వాటర్ వేసుకోండి. ఇది మెత్తగా ఉడికాక దాంట్లోనే కొత్తిమీర వేసుకొని ఉడికించాక చూసారా, చింతపండు వేసాను, వాటర్ వేసాను, మంచిగా ఉడుకుతుంది కదా. ఇది ఉడుకుతున్నప్పుడు మంచి గ్రేవీ వస్తుంది చూడండి. అప్పుడు కొత్తిమీర వేసుకొని ఇది కూడా ఉడికించుకొని చల్లారాక దీన్ని సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే అవి గట్టిగా ఉంటే మెత్తగా ఉంటుంది కదా, అందుకని దీన్ని సపరేటు మెంతులు, పల్లీలు వాటిని సపరేట్ మిక్స్ చేసుకోవాలి. ఈ రెండింటిని మళ్ళీ ఒక బౌల్లో తీసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి. ఓకేనా, అది చూడండి. ఇలా వేసుకొని ఒకసారి మిక్సీ పడితే సరిపోతుంది. బౌల్లోకి తీసుకున్నాక వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.